आंध्र प्रदेश के वजीर एनएमडी फारूक ने बस हादसे पर गहरे दुख का इजहार किया। उन्होंने इस हादसे में बस ड्राइवर, लारी ड्राइवर और लारी क्लीनर की मौत पर उनके अहले खाना से ताज़ियत का इजहार किया। कहा कि हुकूमत जख्मियों को बेहतर तिब्बी इलाज फराहम करने के लिए तमाम ज़रूरी इक़दाम कर रही है और इन्होंने मुतासरा ख़ानदानों को यकीन दिलाया कि हुकूमत हर मुमकिन ताउन फराहम करेगी। मज़ीद कहा कि हादसे की वजूहात की तहकीक़ात भी की जाएंगी और मुस्तक़बिल में ऐसे वाक़यात की रोकथाम के लिए सख्त इक़दाम भी किए जाएंगे। ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి కాపాడి సహృదయం గలవారు శ్రీరాడు. దాంతోపాటు పోలీసులు కూడా టైంకి వచ్చి కాపాడి పోలీసులు కూడా ఉండడమే 104 కూడా రావడం, 108 కూడా రావడం. మళ్ళీ ప్యాసింజర్లు చావలేదు. భగవంతుని దయ వల్ల ఎవరు కూడా ప్యాసింజర్లకు జరగలేదు. భగవంతుడు కాపాడి ఈ శ్రీవేళ ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియజేయాలా. చాలా సంతోషం. వారు పాల్గొని వాళ్ళు కూడా లెక్క చేయకుండా బస్సు కాలిపోయిందంటే బస్సులో అద్దాలు పగలగొట్టి వాళ్ళు కూడా లోపల దూరి బయటికి తీసి వారి వాళ్ళకి కాపాడేందుకు వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంఘటనలు ఆలోచన చేయాలి. మన ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఏ రకంగా అయితే ఆర్టీసీ బస్సులకు మనము 80 కిలోమీటర్లకు సీజ్ చేస్తామో ఆ రకంగా సీజ్ చేస్తే కానీ వీళ్ళు కంట్రోల్ కాదు. ఈ ప్రైవేట్ బస్సులను కూడా 80 కిలోమీటర్స్ ఎంతో సీజ్ చేస్తే ఒక గంటనే తేడా వచ్చేది, పెద్ద ఏం తేడా రాదు. 1 అవర్ కోసం మనం కూడా తొందరపడవలసిన అవసరం లేదు. ఇదే आलागड्डे की रुकने असेंबली भूमा अखिला प्रिया ने बस हादसे के मुकाम का मुआयना किया। इन्होंने हादसे पर अपने गहरे दुख का इजहार किया और हादसे की वजूहात के बारे में उहदेदारों से तफसीलात हासिल की। इंतजामिया को राहतकारी के कामों के सिलसिले में भी जरूरी हिदायत दी। इन्होंने यकीन दिलाया कि हुकूमत मुतासरा खानदानों को मुमकिन ताउन फराहम करेगी। చాలా దురదృష్టమైన సంఘటన. ప్రైవేట్ ట్రావెల్స్ ఏదైతే నెల్లూరు నుంచి హైదరాబాద్కి వెళ్తున్న సమయంలో టైర్ బర్స్ట్ అవ్వడంతో కంట్రోల్ తప్పి వేరే డైరెక్షన్లో, ఆపోజిట్ డైరెక్షన్లో రావడము, ఆ బస్సు దాంట్లో ఫైర్ రావడము. దురదృష్టం ఏంటంటే ఇందులో బస్ డ్రైవరు, కంటైనర్కి సంబంధించిన డ్రైవరు, క్లీనరు, ముగ్గురు వ్యక్తులు చనిపోవడము దురదృష్టమైన విషయము. కానీ ప్యాసింజర్స్కి ఎవరికి ఏం కాకపోవడం అనేది నిజంగా అదృష్టంగా భావించాలా. ఎందుకంటే అసలు బస్సు కండిషన్ చూస్తే మొత్తము ఒక్క చిన్న బిట్టు కూడా లేకుండా అంత బూడిదైపోయింది. అటువంటి దాంట్లో నుంచి ప్యాసింజర్స్ బయటపడ్డారంటే అదృష్టంగా అనుకోవాలా. కానీ దురదృష్టము డ్రైవర్ చనిపోవడము. మరి ఆ కుటుంబంకి కూడా ప్రభుత్వం తరపు నుంచి कड़पा जिले प्रद्दुटूर के रुकने असेंबली नंदियाला वरदा राजुलू रेड्डी ने असेंबली हलके के एक गांव कामनूर में मंडल परिषद प्राइमरी स्कूल की नई इमारत का इफ्तिताह किया। इस मौके पर रुकने असेंबली ने कहा कि हुकूमत तालीम पर खुसूसी तवज्जो दे रही है। इस तकरीब में मुकामी अवामी नुमाइंदे और दीगर ने शिरकत की। గతంలో ఇప్పుడు చాలా కాలం కిందట నిర్మించిన స్కూల్ భవనము పెచ్చులు ఊడిపోవడము, అదే గోడలు క్రాక్ వచ్చిన కారణంగా మళ్ళా నాడు నేడు కింద తీసుకొని కామనూరులో ఈ బిల్డింగ్ను ఈరోజు 2 రూములు ప్రారంభించుకోవడం జరిగింది. భవిష్యత్తులో బిల్డింగ్ చాలా చక్కగా బాగా కట్టినారు. బిల్డింగు చుట్టూ పిల్లలు ఆడుకునేదానికి కూడా గ్రౌండ్ ఉండే పరిస్థితులు చూసి ఈ మా తమ్ముడు రాఘవరెడ్డి, గ్రామ పెద్దలందరూ కలిసి ఈ స్థలాలు, మంచి స్థలాలు ఎంపిక చేసి కట్టడం జరిగింది. సాయంత్రం పూట ఆడుకునేదానికి పిల్లలు సౌకర్యం ఉంది, మంచి ఇంటి సౌకర్యం కూడా ఉంది. అన్ని రకాల ఇక్కడ సౌకర్యాలు కల్పించి ఈ స్కూల్ను కట్టేదానికోసం నిర్ణయం తీసుకొని కట్టడం జరిగింది. భవిష్యత్తులో పిల్లలందరూ బాగా చదువుకొని ఈ నాగరిక కాలంలో చదివే ఇంపార్టెంట్గా ప్రతి ఒక్కరు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మళ్ళీ డిఎస్సిలో మంచి టీచర్లు, అంటే మన ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణమైన టీచర్లందరూ వచ్చి స్కూల్స్లో చదువు చెప్తున్నారు. కాబట్టి అక్కడ ఏమైంది, గ్రామం తరఫున కూడా కొంత డబ్బులు ఇస్తే ప్రైవేట్ టీచర్లను కూడా ఏర్పాటు చేసి ఉండబడిన స్ట్రెంగ్త్కు అనుగుణంగా టీచర్లను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఈ స్కూల్ అన్ని రకాల, ఇక్కడ చదువుకునే పిల్లలు అన్ని రకాల అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈరోజు ఈ స్కూల్ నిర్మాణానికి సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.
YSRCP के साबिक रुकने पार्लियामेंट विजय साई ईडी के सामने पेश हुए। उन्हें आंध्र प्रदेश में शराब स्कैम से मुंसलिक मनी लॉन्ड्रिंग केस में पूछताछ के लिए तलब किया गया है, जो मुबैना तौर पर YSRCP के साबिका दौरे हुकूमत में हुआ था। आंध्र प्रदेश स्पेशल इन्वेस्टिगेशन टीम के जरिए दर्ज की गई FIR में विजय साई रेड्डी को मुलजिम के तौर पर नामजद किया गया है। आंध्र प्रदेश के नए दारुल हुकूमत अमरावती में तारीख रकम होने जा रही है। अमरावती पहली बार यौम जमहूरिया परेड की मेजबानी के लिए पूरी तरह से तैयार है। तकरीबात की तैयारियां उरूज पर हैं और परेड की रिहर्सल पूरे जोश खरोश के साथ जारी है, जहां मुख्तलिफ स्क्वाड्स और फौजी दस्ते रिहर्सल कर रहे हैं। गुंटूर में 10वीं जमात के तुलबा के लिए विजयम मनदे यानी कि कामयाबी हमारी है के उन्वान से एक प्रोग्राम मुनक्किद किया गया। इस प्रोग्राम में जिला कलेक्टर तमीम अंसारिया ने शिरकत की। इस मौके पर कलेक्टर ने कहा कि 10वीं जमात के इम्तिहानात में जिले से स्टेट टॉपर्स तैयार करने के लिए मुख्तलिफ इक़दाम किए जा रहे हैं। 10वीं जमात मुस्तकबिल की पहली सीढ़ी है और इसमें शानदार कारकर्दगी दिखाने तुलबा को मशवरा दिया। जिला कलेक्टर ने तुलबा से सवाल किया कि क्या किसी को इम्तिहान का खौफ है। चंद तुलबा ने हाथ उठाकर खौफ का इजहार किया। इस पर उन्होंने कहा कि खौफ की जरूरत नहीं, खुद एतमादी को रखें, दिल लगा कर पढ़ें। तुलबा को स्टेट टॉपर बनने की तरकीब दी। इन्होंने कहा कि चंद टिप्स पर अमल करके स्टेट टॉपर बन सकते हैं और आज से ही रोजाना लिखने की मशक करने की तलकीन की। जिला कलेक्टर ने कहा कि सरकारी स्कूल्स में बगैर दबाव के मियारी तालीम फराहम की जाती है। డిగ్రీ చదివి ఏం అవ్వాలనుకుంటున్నారో డెఫినెట్లీ యూ విల్ బికమ్ వన్. ఆ నమ్మకం నాకుంది. సో ఆ నమ్మకం మీకు కూడా ఉండాలి. సో ఇప్పుడు ఇంకా కొంతమందికి ఏ గోల్ అనేది కూడా ఉండకపోవచ్చు. గోల్ లేకుండా ఉంటారు. 10th స్టాండర్డ్ ఎగ్జామ్ ఉంది, ఇది పాస్ చేస్తాము, తర్వాత చూసుకుంటాము, తర్వాత దెన్ ఇంటర్మీడియట్ పాస్ చేసి అప్పుడు డిగ్రీ చూసుకుంటామని కూడా కొంతమంది ఉంటారు. సో ఇంకా ఎవరెవరికి గోల్ పెట్టుకోలేదో ఇప్పుడే మీరు ఒక గోల్. आंध्र प्रदेश के जिला कर्नूल तुंगाभद्रा में तामीर की गई मस्जिद का इफ्तिताह अमल में आया। इस तकरीब में मंत्रालय के रुकने असेंबली बी नागी रेड्डी ने शिरकत की। इस मौके पर रुकने असेंबली ने तुंगाभद्रा गांव में मस्जिद की तामीर पर खुशी का इजहार किया। कहा कि रामपुरम रेड्डी बरादरान का खानदान हलके के मुसलमानों की हमेशा हिमायत करेगा और इन्होंने मजीद कहा कि उन्हें बहुत खुशी है कि असेंबली हलके में हिंदू और मुसलमान आपस में मिलजुल कर एक साथ रहते हैं। वो चाहते हैं कि मुस्तकबिल में भी सब इसी तरह एक साथ मिलजुल कर रहें। मस्जिदों ने बनाया, इमां की हरारत वालों ने पापी अपना मन एक सजदा भी न कर सका। ये हालत हमारे मुसलमानों की है। इसीलिए मस्जिद तो बहुत शानदार बन चुकी है। अल्लाह के करम से यहाँ के जो भी नौजवान हैं उनकी कोशिश और जो भी यहाँ पर अता किए हैं, इस इमदाद किए हैं, उन लोगों की मेहरबानी से बहुत आलीशान मस्जिद बन चुकी है। मगर इस मस्जिद को खाली बनाना उसके साथ ख़त्म हो गया नहीं, उसके साथ मस्जिदों में 5 वक्त की नमाज, 5 वक्त की अज़ा होना ज़रूरी है। अल्लाह ताला से मैं दुआ करता हूँ कि अल्लाह ताला यह मस्जिद को हमेशा आबाद रखे। ఈ రోజు తుంగభద్ర గ్రామంలో ఈ ముస్లిం సోదరులందరూ ఐకమత్యంతో ఈ మసీదులు కట్టుకోవడం జరిగింది. నిజంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ తక్కువ. ఇక్కడ ఉండే తుంగభద్రలో ఇంత బాగా కట్టుకున్నారంటే నిజంగా ఎంతో సంతోషంగా ఉంది, గర్వించదగ్గ విషయం. ఎందుకంటే నా గ్రామంలో ఇంత బాగా మసీదులు కట్టుకున్నారంటే ఒక ఐకమత్యంగా నిజంగా ఈ రోజు ఈ ఓపెనింగ్ రావడం కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ముస్లిం సోదరులు ఎక్కడన్నా కానీ ఇట్లా ఐకమత్యంతో చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలని కోరుతూ ఈ రోజు ఈ ఓపెనింగ్ వచ్చినందుకు అందరికీ ముస్లిం సోదరులకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. आंध्र प्रदेश बहुजन सेना के रियासती सदर श्री चंदू ने मखलूत हुकूमत को तनकीद का निशाना बनाया। इन्होंने SC, ST, BC, मुसलमानों और ईसाइयों पर होने वाले हमलों की मजम्मत की और इन्होंने इन हमलों की रोकथाम के इक़दाम करने पर जोर दिया। सुप्रीम कोर्ट के अहकाम पर अमल करने की मांग की। इन्होंने मुसलमानों और ईसाइयों पर होने वाले हमलों को रोकने के लिए कर्नाटक की तर्ज पर एक मजबूत तहफ़्फ़ुज़ाती कानून नाफिज करने का भी मुतालबा किया।
మిత్రులారా, రాష్ట్రంలో జరుగుతున్న ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడుల పట్ల, బీసీలపై జరుగుతున్న దాడుల పట్ల, ముస్లిం క్రైస్తవులపై జరుగుతున్న మతపరమైన దాడుల పట్ల, అన్ని దాడుల పట్ల కూడా ఒక సమిష్టి ఒక విచారణ జరగాలి. ఒక చట్టాలు కూడా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు తీర్పులను ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్త చట్టాలను రూపొందించాల్సిన అవసరము, ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనిశ్చితిగా ఏర్పడిందనే విషయాన్ని బహుజన సేనగా మేము ముందుంచుతున్నాం. మిత్రులారా, గమనించినట్లయితే ప్రభుత్వాలు మారుతున్న, గత ప్రభుత్వం కానీ, అంతకుముందు కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ ఎస్సీ ఎస్టీల పైన దాడులు జరగడం అనేది చాలా సర్వసాధారణంగా జరిగిపోతుంది. కానీ तिरुपति जिले रेलवे कुड्डूर मंडल ग्राम पंचायत में खिदमात अंजाम देने वाले सफाई के कारकुनों ने उनकी तनख्वाहों का कुछ हिस्सा जारी करने पर हुकूमत और ओहदेदारों से इजहार तशक्कुर किया। मीडिया ने सफाई के कारकुनों की मसाइल को उजागर किया था, जिस पर पंचायत के ईओ ने उनके मसाइल को हल करने का तयक्कुन दिया था। తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పంచాయతీలో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్లో వి పార్వతి నా పేరు. మేము గత 8 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఉంటే అంగన్వాడీలో ఒక సరుకులు తెచ్చుకునేదానికి పోయి వాళ్ళు వచ్చి రోడ్డు మీద నిలేసి మమ్మల్ని డబ్బులు అడుగుతా ఉంటే విలేకరు గారు చూశారు. వాళ్ళు చూసి ఏందమ్మా ఇట్లా మాట్లాడుతున్నారని అడిగితే, అన్న ఇట్లా మాకు ఇబ్బంది అయిపోయి 8 నెలల నుంచి జీతాలు ఇక వాళ్ళకి డబ్బులు లేకపోయినా వాళ్ళు వచ్చి అడుగుతున్నారన్నా అని చెప్తే ఆయన స్పందించి మా గురించి మీతో వచ్చి మాట్లాడినారు. మీతో వచ్చి మాట్లాడిన తర్వాత మాకు మీరు న్యాయం చేసి 3 నెలలకు ఇప్పించారు. ఇంకా 8 నెలలకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. इंटीग्रेटेड स्कूल साधना समिति जेएसी ने कल खानापुर में शहर में बंद की कॉल दी है और जेएसी के कायदीन ने एक एहतजाजी प्रोग्राम शुरू किया, जिसमें उन्होंने ये मुतालबा किया कि हुकूमत की जानिब से खानापुर हल्के के लिए मख्तस इंटीग्रेटेड स्कूल को खानापुर टाउन में तामीर किया जाए। इस मौके पर इन्होंने हुकूमत के खिलाफ नारे लगाए। निर्मल जिले के खानापुर के लिए मुख्तस किए गए स्कूल को उशनूर को मुंतकिल करने के फैसले की मसम्मत మండలాల పేద విద్యార్థుల భవిష్యత్తుని అవైలబుల్ ఉన్నది. ఇక్కడ 3 మాత్రమే నిర్మాణం జరిగిన, ఒకటి స్టేడియం, ఒకటి గిరిజన భవన్, ఒకటి 2 BHK కాలనీ. ఈ 3టికి పోను 75 ఎకరాల భూమి ఉంది. ఇదే అధికారులు ఏదైతే ఎమ్మెల్యే గారికి లేదని చెప్పారో అదే అధికారులు ఇవన్నీ ఉండంగా ఇంకా 15 ఎకరాల భూమి మిగులుందని చెప్పేసి ఇంకో నివేదికలు ఇచ్చారు. అంటే దాదాపు 80 ఎకరాల చిల్లర భూమి ఇక్కడ మిగులు భూమి ఉన్నది. సవాల్ చేస్తున్నాం ఖచ్చితంగా। जिला इंचार्ज कलेक्टर और जिला ज्वाइंट कलेक्टर विष्णु चरण ने अनंतपुर शहर में नेशनल रोड सेफ्टी माह की तकरीबात में हिस्सा लिया। इस मौके पर इन्होंने कहा कि हर गाड़ी के ड्राइवर को हेलमेट और सीट बेल्ट पहनना चाहिए। कहा कि रोड सेफ्टी महीने की तकरीबात के एक हिस्से के तौर पर हर किसी को सड़क के उसूल और ज़वाबित पर अमल करना चाहिए ताकि हादसात से बचा जा सके। ఆదేశాల మేరకు ఈ 1 మంత్ జనవరి 1 నుంచి జనవరి 31 వరకు మన జిల్లాలో మనము 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తూ వచ్చాము। ఇందులో భాగంగానే ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన ప్రతి లైన్ డిపార్ట్మెంట్ వారు, NGOs, ప్రజలు नंदियाल की मस्जिद अकबर में एक पुरवकार इज्तिमा मुनक्किद हुआ। ये इज्तिमा अजीम अमीर शरीयत हज़रत मौलाना सैयद सगीर अहमद खान की दीनी व समाजी खिदमात को याद करने के लिए मुनक्किद हुआ। तकरीब की सदारत हाफिज़ वक़ारी काजी मोहम्मद अमजद बादशाह सिद्दीकी ने की। इस मौके पर इन्होंने कहा कि मौलाना सैयद सगीर अहमद खान की वफ़ात मिल्लत इस्लामिया का बहुत बड़ा नुकसान है और उनकी ज़िंदगी आने वाले नस्लों के लिए एक मिसाल है।